హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుజనాస్ వరల్డ్. రీసెంట్గా మేము హైదరాబాద్ నుంచి కొల్హాపూర్ అండ్ తుల్జాపూర్ వెళ్ళామండి. సో ఆ ట్రిప్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. డే 1లో మేము ఎర్లీ మార్నింగ్ 5:15కి స్టార్ట్ అయ్యామండి. సో మేమైతే ఫస్ట్ తుల్జాపూర్ వెళ్దాం అనుకున్నాము. సో హైదరాబాద్ నుంచి తుల్జాపూర్ 280 కిలోమీటర్స్ ఉంది. ఓఆర్ఆర్ నుంచి ముంబై ఎగ్జిట్ తీసుకుని టువర్డ్స్ జహీరాబాద్ వెళ్ళాలండి. సో బ్రేక్ఫాస్ట్ వచ్చేటప్పటికి మేము జహీరాబాద్లోనే చేసాము. మీరు కూడా జహీరాబాద్లోనే బ్రేక్ఫాస్ట్ చేయడానికి ప్రిఫర్ చేయండి, ఎందుకంటే జహీరాబాద్ దాటిన తర్వాత మళ్ళీ మనకి మంచి హోటల్స్ అయితే ఉండవు. తర్వాత బీదర్ క్రాస్ అయినాక కర్ణాటక స్టేట్ ఎంటర్ అవుతామండి. నెక్స్ట్ మహారాష్ట్ర స్టేట్ ఎంటర్ అవుతాము. స్టేట్ క్రాస్ అవుతున్నామంటే మాత్రం మనం కంపల్సరీ కొన్ని డాక్యుమెంట్స్ అయితే క్యారీ చేయాలి. అవేంటంటే డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, కార్ ఇన్సూరెన్స్ అండ్ పొల్యూషన్ సర్టిఫికేట్. ఈ వీటిలో ఏ ఒక్క డాక్యుమెంట్ లేకపోయినా మనకి మహారాష్ట్ర పోలీస్ కానీ కర్ణాటక పోలీస్ కానీ ఫైన్ వేస్తారు. యూజువల్గా మహారాష్ట్రలో మాత్రం చాలా ఎక్కువ చెకింగ్ జరుగుతుందండి. ఇన్ కేస్ మీ దగ్గర పొల్యూషన్ సర్టిఫికేట్ లేకపోతే బీదర్ సరౌండింగ్స్లో మనకి పియూసీ టెస్టింగ్ వెహికల్స్ అయితే ఉంటాయి. సో మనం అక్కడ కూడా పొల్యూషన్ సర్టిఫికేట్ తీసేసుకోవచ్చు. సో అది మాత్రం కంపల్సరీ క్యారీ చేయండి. సోలాపూర్కి వెళ్లే ముందే ఒక రైట్ టర్న్ చూపిస్తుందండి. ఆ రైట్ తీసుకుంటే మనం 30 కిలోమీటర్స్లో తుల్జాపూర్ వెళ్ళిపోతాం. మహారాష్ట్ర ఎంటర్ అయిన దగ్గర నుంచి మనకి ఎక్కడ చూసినా విండ్ మిల్స్ అయితే కనిపిస్తాయి. అండ్ తుల్జాపూర్ వెళ్ళే దారిలో కూడా మనకి విండ్ మిల్ బ్లేడ్స్ క్యారీ చేస్తూ చాలా వెహికల్స్ అయితే కనిపించాయి. విండ్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేసే స్టేట్స్లో మహారాష్ట్ర కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్టేట్ అండి ఇన్ ఇండియా. తుల్జాపూర్ టెంపుల్ రీచ్ అయిపోయాక మనకి చాలామంది మన దగ్గరికి వస్తారండి. దర్శనం దగ్గరగా చేపిస్తాము, మీరు ఇంత పే చేయాలి, దగ్గర నుంచి చూపిస్తాము, అది ఇది అని చాలా చెప్తూ ఉంటారు. బట్ మీరైతే వినకండి, ఎందుకంటే అక్కడ మనకి టికెట్స్ అనేది ఉంటుంది. సో మనకి ఫ్రీ దర్శనం ఉంటుంది, 200 రూపీస్ దర్శనం ఉంటుంది అండ్ 500 రూపీస్ దర్శనం ఉంటుంది. మేమైతే 200 రూపీస్ దర్శనం తీసుకున్నామండి. అండ్ దర్శనం కూడా చాలా తొందరగా అయిపోయింది, 5 మినిట్స్లో అయిపోయింది. అండ్ అమ్మవారిని కూడా చాలా దగ్గరగా చూసాము, చాలా బాగా అయింది దర్శనం. సో మీరు కూడా 200 రూపీస్ దర్శనం టికెట్ తీసుకోండి, పిల్లలు ఉన్నారు అనుకుంటే దర్శనం తొందరగా అయిపోతుంది. దర్శనం అయిపోయాక లంచ్ చేసి మీరు కొల్హాపూర్ స్టార్ట్ అయిపోవచ్చండి. ఇక్కడ నుంచి అగైన్ కొల్హాపూర్ ఒక 5 అవర్స్ పడుతుంది. బట్ మేమైతే ఆ రోజు అక్కడ స్టే చేద్దాం అనుకున్నాము. తుల్జాపూర్లో స్టే చేయడానికి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. మనకి అన్ని రకాల బడ్జెట్స్లోనూ హోటల్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో మనము అగోడా యాప్ కానీ బుకింగ్ యాప్ కానీ మనము డౌన్లోడ్ చేసుకుని రేటింగ్స్ని బట్టి మనం హోటల్ బుక్ చేసుకోవచ్చు. మేమైతే డిన్నర్ చేసేసి సరదాగా అట్లా వాక్ చేసుకుంటూ మళ్ళీ టెంపుల్ నైట్ వ్యూ చూద్దామని వచ్చామండి. సో ఇక్కడ లైటింగ్ అది చాలా బాగుంది. సెకండ్ డే మార్నింగ్ 7 o'clockకి కొల్హాపూర్ స్టార్ట్ అయ్యామండి తుల్జాపూర్ నుంచి. మహారాష్ట్రలో ఎక్కడ చూసినా మనకి ఛత్రపతి శివాజీ స్టాట్యూస్ అయితే బాగా కనిపిస్తాయండి. తుల్జాపూర్ నుంచి కొల్హాపూర్ 280 కిలోమీటర్స్ అండి, 5 అవర్స్ పడుతుంది జర్నీ. అండ్ మధ్యలో మనం 45 కిలోమీటర్స్లో సోలాపూర్ కనెక్ట్ అవుతాము. తుల్జాపూర్ నుంచి కొల్హాపూర్ రోడ్ కూడా బాగుందండి. అండ్ దారిలో కూడా హోటల్ ఆప్షన్స్ ఉన్నాయి. బట్ మార్నింగ్ ఏ హోటల్స్ ఓపెన్ చేయలేదు. మేము సోలాపూర్లో బ్రేక్ఫాస్ట్ చేసాము. సోలాపూర్ నుంచి కొల్హాపూర్ రోడ్ అయితే చాలా బాగుంటుందండి. సో హోటల్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ సో ఫుడ్కి అయితే అసలు మనకి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ రోడ్స్ కూడా చాలా బాగుంటాయి కాబట్టి సింపుల్గా మనం మ్యూజిక్ పెట్టుకుని ఎంజాయ్ చేయడమే. సో కొల్హాపూర్ రోడ్లో లాస్ట్ 40 కిలోమీటర్స్ ఉందనుక ఒక రైట్ తీసుకుంటాము. సో అక్కడ నుంచి కొంచెం సింగిల్ రోడ్ ఉంటుందండి. బట్ ఈ రోడ్ అయితే ఎర్లీ మార్నింగ్ అయితే వ్యూస్ చాలా బాగుంటుంది. అండ్ అది కూడా ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది, తర్వాత మళ్ళీ 2-వే రోడ్సే. కొల్హాపూర్ ఎంటర్ అయిపోయామండి అరౌండ్ 12 o'clockకి. అండ్ వీకెండ్ కాబట్టి కొంచెం ట్రాఫిక్ ఎక్కువగానే ఉంటుంది కొల్హాపూర్లో. సో మేము ఏం చేసామంటే ఫస్ట్ లంచ్ చేసేద్దాం అనుకున్నాం, ఎందుకంటే కిడ్స్ ఉన్నారు కాబట్టి దర్శనానికి వెళ్తే ఎక్కువ టైం పడుతుంది కదా. సో వాళ్ళు మళ్ళీ ఏడుస్తారని చెప్పేసి ఫస్ట్ లంచ్ చేసాము. గూగుల్ రివ్యూస్ చూసి ఒక హోటల్కి వెళ్ళామండి. రివ్యూస్ అయితే చాలా బాగున్నాయి, బట్ ఫుడ్ అయితే అంత బాగాలేదు. మేబీ అది మన టేస్ట్కి తగ్గట్టు లేదు అంతే. నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళాము. ఒక 1 అవర్లో దర్శనం అయిపోయిందండి. కొల్హాపూర్లో ఓన్లీ ఫ్రీ దర్శనం అవైలబుల్గా ఉంటుందండి, టికెట్స్ ఏమి ఉండవు. ఈవినింగ్ అక్కడ రంకాల లేక్ అని ఉంది. సో అది ఎక్స్ప్లోర్ చేద్దామని అటు వెళ్ళాము. సో ఈవినింగ్ కూల్ బ్రీజ్ అది వచ్చి చాలా బాగుందండి. మనకి హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ ఎట్లా ఉంటుందో అలానే అనిపించింది నాకైతే. ఈ రంకాల లేక్ దగ్గర స్ట్రీట్ ఫుడ్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయండి. సో మనము ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చి కావాల్సిన ఫుడ్ తిని మనము ఎంజాయ్ చేయొచ్చు. మీకు ఇంకా టైం ఉంటే అక్కడ కొన్ని ఫోర్ట్స్, ప్యాలెసెస్ అండ్ టెంపుల్స్ ఉన్నాయండి, మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మేమైతే నెక్స్ట్ డే మార్నింగ్ 9 o'clockకి కొల్హాపూర్ నుంచి హైదరాబాద్ స్టార్ట్ అయిపోయాము. బ్రేక్ఫాస్ట్ అయితే మేము హోటల్లోనే చేసి స్టార్ట్ అయ్యాము.
అండ్ సోలాపూర్ వరకు మనకి ఫుడ్ ఆప్షన్స్ అయితే చాలానే ఉంటాయి. సో సోలాపూర్ నుంచి మనకి జహీరాబాద్ వరకు కొంచెం హోటల్స్ అయితే మాత్రం చాలా లిమిటెడ్ ఉంటాయండి. సో సోలాపూర్లోనే మీరు లంచ్ చేసేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే అక్కడ దాటాక ఇంకా మంచి హోటల్ దొరకడం అనేది చాలా కష్టమైపోతుంది. కొల్హాపూర్ నుంచి సోలాపూర్ వరకు రోడ్ అయితే చాలా బాగుంటుందండి, బట్ సోలాపూర్ నుంచి మాత్రం రోడ్ అంత బాగాలేదు. సో మనం కర్ణాటక రీచ్ అయ్యే వరకు కూడా కొంచెం రోడ్ బాగోదు. వన్స్ కర్ణాటక రీచ్ అయ్యాక మాత్రం ఇంకా మళ్ళీ రోడ్స్ చాలా బాగుంటాయి. అండ్ ఈవినింగ్ 6 అయ్యేటప్పటికల్లా మేము ఇంటికి రీచ్ అయిపోయాము. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.